నేను నమ్మిన దేవుడు అనేకుల ఎదుట నన్ను సిగ్గుకరంగా నిలబెట్టాడు, అనేకుల ఎదుట నన్ను తలెత్తుకునేవాడిగా నిలబెడతాడు. అటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను. నేను నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు అద్భుతమైన దేవుడు, నా దేవుడు ఆశ్చర్యమైన దేవుడు. నేను పడుతున్న అంటే వాక్యం ఉంది కానీ ఆశపడుతున్న ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. నేను పడుతున్న ఆశ నా దేవుడు నా జీవితంలో తృప్తిపరుస్తాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది కావాలన్నా కూడా నువ్వు ఆశించిన దానికంటే అధికముగా నా దేవుడు నీకు ఇస్తాడు. అది నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నువ్వు ఆయన నమ్మాలి, ఆయన మాటను నమ్మాలి, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి. అయ్యా ఎప్పుడు చేస్తావయ్యా ఆ కార్యం? ఆ కార్యము కొరకు ఎదురు చూడాలి. అబ్రహాము 100 ఏండ్ల వాడైనప్పుడు అంట, ఎప్పుడంట? 100 ఏండ్లు, 100 years ముసలితనములో ఉన్నప్పుడు అంట నమ్మాడంట.